హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్కీ వరల్డ్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, మా పాప కోసం ఫిషెస్ పెంచుతున్నానని చెప్పేసి. సో నేను దానికి అక్వేరియంని కొంచెం అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను ఫిషెస్ అన్ని వేరే వాటర్లో వేసేసి ఇందులో ఉన్న వాటర్ అంతా చెట్లకు పోసేసి ఇంకా ఫిష్ ట్యాంక్ మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకొని స్టోన్స్ కూడా మంచిగా వాష్ చేసుకొని అరేంజ్ చేశాను. లాస్ట్ టైం మనకి 9 ఫిషెస్ తెస్తే 2 చనిపోయాయండి. సో ఈసారి ఎక్స్ట్రా 4 తీసుకొచ్చాము. మేమైతే చూడాలి అవి ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాయి అని చెప్పేసి. అండ్ అక్వేరియం కూడా ఎవ్రీ 5 డేస్కి వాటర్ చేంజ్ చేస్తున్నా మొత్తం వాటర్ అయితే తొందరగా ఇట్లా డర్ట్ అయిపోతున్నాయి. అది ఎందుకో. సో మేము ఫిల్టర్ కూడా తీసుకొచ్చాము. ఇప్పుడైతే పెడదాము, చూడాలి వాటర్ ఎన్ని రోజుల వరకు నీట్గా ఉంటాయి అని చెప్పేసి. సో ఇక వాటర్ వేసేసాము. అండ్ ఈ యాక్టివిటీ పిల్లలతో చేయించండి, వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఫస్ట్ మా పాపతో ఫిష్ చేయించాను, తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. మిగతా ఫిషెస్ అన్నీ నేను వేసేసాను. ఇంకా షార్క్ మాత్రం చాలాసేపు సతాయించింది. ఇంకా బకెట్ వాటర్తోనే వేసేద్దాం అనుకున్నాను, బట్ వాటర్ అప్పటికే డర్ట్ అయిపోయినాయి అని చెప్పేసి ఇక దీంతోనే జాలీతో వేస్తున్నా. చూడండి, షార్క్ ఒక 5 మినిట్స్ వరకు అసలు దొరకలేదండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఎలాగోలా చేసేసి నేను పట్టేసుకొని దాన్ని వదిలేసాను. చూడండి, అది వెయ్యగానే కిందికి వెళ్ళిపోతుంది మంచిగా. అయితే లాస్ట్ టైం ఏంటంటే దీనికి నేను మూత తీసుకురాలేదు. సో ఒక ఫిష్ బయట ఎగిరిపడింది. అట్లా అవ్వదని ఈసారి మూత కూడా తీసుకొచ్చిన. ఫుడ్ వేయగానే అవన్నీ పైకి వచ్చి తినేస్తూనే ఉన్నాయి ఫుడ్. సో మనమైతే ఇక మూత పెట్టేసామండి. మూత పెట్టేసి మనం ఇది లైట్ ఫిల్టర్ అరేంజ్ చేశాను నేను దీంట్లో. చూడాలి మనం ఫిల్టర్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి. ఇదైతే బిఫోర్ లైట్ వేయకముందండి. లైట్ వేసాక మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అసలు. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. లైట్ వేసాక ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా మంచిగా అనిపించింది. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. చూడడానికి అయితే ఎంత బాగుంది. ఇంకా కొన్ని ఫిషెస్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం నిండుగా ఉంటుంది అక్వేరియం అని అనుకుంటున్నాము. చూడాలి ఇంకా కొన్ని ఫిషెస్ తెచ్చి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.